రేవంత్పై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రేవంత్ భాగ్యనగరంపై పగబట్టారన్నారు. హైడ్రా మూసీల పేరుతో ఇప్పటికే సమస్యలు సృష్టించారని, ఇప్పుడు మెట్రో ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై మరింత భారం మోపుతున్నారన్నారు. తక్షణమే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తిరోగమించేలా నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. కొంతకాలం నష్టమైన మెట్రో ఛార్జీలు పెంచుతున్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు. హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది. కాబట్టి వెంటనే పునరుద్ధరించాలంటే ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిన ఉంచాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు. ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు. ఇప్పుడు మీరందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతి నెల 200 కోట్ల నుంచి దాదాపు 2000 కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో డెఫిషియట్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైడ్రా ఉద్దేశం మంచిదైనా దాంట్లో ఆచరణలో విఫలమవుతుంది. కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేయకుండా